ఢిల్లీ రైల్వే స్టేషన్లో తీవ్ర విషాదం జరిగింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో 18 మంది ప్రయాణికులు బలైపోయారు. అధికారుల సమన్వయ లోపంతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ మారినట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళానికి లోనైన ప్రయాణికులు మారినటువంటి ప్లాట్ఫామ్ వైపు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి కిందకు దిగుతుండగా ఈ తొక్కిసలాట జరిగింది. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 14 మంది మహిళలు, 9 చిన్నారులు ఉన్నారు. మృతులంతా బీహార్, ఢిల్లీ వాసులుగా గుర్తించారు అధికారులు. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం ప్రయాగ్రాజ్ కు 2 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండిపోవడంతో మహాకుంభమేళాకు వెళ్లేటువంటి భక్తులు అక్కడికి చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నెంబర్ ప్లాట్ఫామ్స్ పై ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఆ ప్లాట్ఫామ్ మారిందంటూ అనౌన్స్మెంట్ చేశారు అధికారులు. దీంతో వెంటనే ప్రయాణికులు చివరి నిమిషంలో ఎలా ప్లాట్ఫామ్ మారుస్తారంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడున్న సిఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ పోలీసులు ఇప్పుడేం చేయలేమని వెంటనే వేరే ప్లాట్ఫామ్ కు వెళ్లాలని సూచించడం జరిగింది. దీంతో అక్కడున్నటువంటి ప్రయాణికులంతా మరొక ప్లాట్ఫామ్ కు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రైల్వే శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. భారీగా ప్రయాణికులు రావడంతో కంట్రోల్ చేయలేక రైల్వే సిబ్బంది చేతులెత్తేశారు. తొక్కిసలాటలో కింద పడిపోయిన మహిళలు, చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ బాధితులు స్థానిక హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇందులో పలువురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, లెఫ్టినెంట్ గవర్నర్ పరామర్శించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు రాహుల్ గాంధీ. రైల్వే శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతకు ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. కుంభమేళాకు భక్తులు భారీగా వెళ్తారని తెలిసినా రైల్వే స్టేషన్లో ఎందుకు సౌకర్యాలు కల్పించలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉందన్నారు రాహుల్ గాంధీ. స్టేషన్లో ప్లాట్ఫామ్ మారుతున్న సమయంలో జనం ఒక్కసారిగా మీద పడిపోయారన్నారు మహిళా ప్రయాణికురాలు ఒకరు. అక్కడ తమను కాపాడేందుకు పోలీసులు, అధికారులు ఎవరూ లేరని అంటున్నారు. రద్దీని చూసి ప్రయాణం మానుకున్నామని, అయినా సరే తొక్కిసలాటలో తోటికోడలు మృతి చెందిందని కన్నీరు పెట్టుకున్నారామె. ఆమె మృతదేహాన్ని తీయడానికి 1.5 గంటల సమయం పట్టిందని చెప్తున్నారు. जब हम लोग जा रहे थे प्रयागराज के लिए तो हम लोग प्लेटफॉर्म पे उतरे नहीं थे. हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए. उसके बाद जितने भी सारे पीछे वाले थे सब हमारे नीचे ऊपर आ गए सारे. हम लोग दबे हुए थे. बताए तो सर कि हम लोग धक्का मुक्की पीछे से हुआ तो हम लोग गिर गए और जितनी भी सारी भीड़ थी सारे हम लोग के ऊपर आ गए. वहाँ पे कोई नहीं, कोई प्रशासन नहीं, कोई सुविधा नहीं, कोई सेफ्टी नहीं. प्रयागराज के लिए 10 पे ट्रेन थी तो हम लोग उसी से जाते, लेकिन भीड़ देख के हम लोगों को वापस जाना था. हम लोग तो किसी तरह से निकल गए. मेरी ननद बेचारी उधर ही उसका वेट कर रहे थे कि अब आएगी वो, लेकिन जब गए तो उसके सारे कपड़े बिखरे पड़े थे, वो मर चुकी थी. इसने पुलिस मेरी ननद को उसको उठाते उठाते 1-1.5 घंटा हो गए, तब अनाउंसमेंट हुआ. उसके बाद पुलिस पहुंचे. वहाँ पे एक भी कोई पुलिस नहीं था सर. जब हम लोग जा रहे थे प्रयागराज के लिए तो हम लोग తాము స్టేషన్కు వచ్చేసరికి విపరీతమైన రద్దీ ఉందన్నారు ఆ ప్రయాణికురాలు. వాళ్లను ఆపమని అక్కడున్న పోలీసులకు చెప్పానని, కానీ జనం మాట వినడం లేదని పోలీసులు చేతులెత్తేశారని అన్నారు. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇంత రద్దీ ఉన్న స్టేషన్లో ఎలాంటి ఏర్పాట్లు లేవన్నారు. రద్దీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందన్నారు ఆ మహిళా ప్రయాణికురాలు. स्टेशन के अंदर आने का समय था तो इतना भीड़ था, तब मैंने एक पुलिस वाले से कहा भैया इनको रोक दो, नहीं तो धक्का मुक्की में एक ना एक दब जाएगा. फिर उन लोगों ने कहा जब मान ही नहीं रहे तो क्या करें. हमने कहा आपकी जिम्मेदारी है ये. तो उनने बोला कि हम क्या कर सकते हैं, इतना भीड़ आ रहा था भैया कि पता नहीं.
और चलने में भी परेशानी, निकलने में भी परेशानी, हर जगह परेशानी थी। इसकी व्यवस्था बहुत बेकार है, भीड़ बहुत है, व्यवस्था होनी चाहिए, इतनी भगदड़ नहीं मचना चाहिए। देखना चाहिए कि क्या हो रहा है क्या नहीं हो रहा है। भगदड़ में इतने लोगों की जाने गई हैं। स्टेशन के अंदर आने का समय था, तो इतना भीड़ था, तब मैंने एक पुलिस वाले से कहा भैया इनको रोक दो, नहीं तो धक्का मुक्की में एक ना एक दब जाएगा। फिर उन लोगों ने कहा जब मान ही नहीं रहे तो क्या करें। हमने कहा आपकी जिम्मेदारी है ये,